శ్రీకాకుళంలో జరిగిన ఖరీఫ్ పంట సమీక్షా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గతంలో కొంతమంది మిల్లర్లకే లాభం చేకూరే అవకాశం ఉండేది. ఇప్పుడు రైతులు నచ్చిన దగ్గర ధాన్యం అమ్ముకునే అవకాశం కలగడంతో మిల్లర్లందరికీ సమన్యాయం జరుగుతోందని మంత్రి నాదెండ్ల అన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని 90% బిల్లులను 24 గంటల్లో క్లియర్ చేస్తున్నామన్నారు. గత అనుభవాల రీత్యా తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. రైతులకు ఉచితంగా టార్పాలిన్లు అందజేస్తాం. మిల్లర్లకు నష్టాలు లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నాదెండ్ల భరోసా ఇచ్చారు. మిల్లర్ సోదరులు కూడా దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే పెట్టి వెళ్ళారో అందులో సుమారు ఇప్పుడు వరకు 700 కోట్ల రూపాయలు వాళ్ళు కూడా మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో ఉన్న మన ఎంప్లాయీస్ అందరికీ కూడా సాంకేతికంగా కొన్ని అంశాలపైన అవగాహన కలిగించి మరింత మెరుగైన సేవలు చేయడానికి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కొత్త ఆలోచనతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. గతంలో కొంతమంది నాయకులకు ఉపయోగపడే విధంగా కొన్ని మిల్లులకే ఉపయోగపడే విధంగా దౌర్జన్యంగా కష్టపడి పండించిన రైతుకి ర్యాండమైజేషన్ అనే పద్ధతిలో ఇతర మిల్లుకి తరలించే విధంగా వాళ్ళు చేసేవాళ్ళు. రైతు సోదరులు వాపోయినా కూడా 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకునే విధంగా బలవంతంగా చేశారు గత ప్రభుత్వం. ఆ వ్యవస్థని మేము పక్కన పెట్టాం. చాలా పారదర్శకంగా మీరు ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు, ఓపెన్ మార్కెట్లో కూడా మీరు అమ్ముకోవచ్చు. దాన్ని నమోదు చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే మేము అవకాశం భారతదేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం రైతు సోదరుడికి ఒక అండగా నిలబడుతూ ఆ కార్యక్రమం చేశాం.